నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఎలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించిన ఒక ఇష్యూ ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి దగ్గర 1000 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. కానీ ఆల్రెడీ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అక్కడ నివసిస్తున్న ప్రజలకి వాటర్ సప్లై కానీ అలాగే కరెంటు కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి పాల్పడిందంటే అక్కడ 1000 కుటుంబాలని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్నింగ్ వచ్చి ఆ 1000 కుటుంబాలను నేలమట్టం చేయడం జరిగింది. అంటే దీని వెనక రాజకీయ కుట్రలేంటి? ఒక తల్లి నిజంగా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడుస్తుంది. ఒక తల్లి ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్న ఇంట్లోకి పోలీసులు ఆ తల్లిని బయటికి లాగుతుంటే ఒక 10 నిమిషాలు ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు నీ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి మొత్తం తిరిగేసి వస్తా అని చెప్పి ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటుంటే ఆ వీడియో చూసిన హృదయం ఉన్న ప్రతి మనిషిని ఎంతో కలవరపరిచింది. ఎంతో హృదయానికి గాయమయ్యేలాగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరు అవుతారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇలాంటి ఏవి కనబడట్లేదు, వినబడట్లేదు. ఈయన ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఇదేనా నీ ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు. నువ్వు ప్రజలకు మంచి చేయడమేమో కానీ ప్రజలను ఆగం చేస్తున్నావు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా రౌడీయిజం. ఇదేనా నీ ప్రజాపాలన? అందుకనే నీకు అధికారం ఇచ్చింది ప్రజలు. ఏంది ఈ రాజకీయ కుట్రలో భాగంగానే ఇక్కడ 1000 కుటుంబాలు ఇండ్లు నేలమట్టం అయిపోయి రోడ్డున పడ్డారు. ఒక అమ్మాయి కరెంటు లేదు, చదువుకోవడానికి మేము 2 కిలోమీటర్లు నడిచి వస్తామని చెప్తుంది. ఆ ఈడీలు చూస్తే అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు దీనికి రిప్లై ఇవ్వాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం నియోజకవర్గానికి. మరి ఏం చేస్తున్నారు? రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మీకు తెలియదా? మీరు స్టేట్మెంట్ ఇచ్చారు నాకు తెలియదని. మీకు తెలియకుండా ఈ ఘటన జరిగితే మీరు ఉండి కూడా వేస్ట్. రెవెన్యూ మంత్రిగా మీరు ఉండి కూడా వేస్ట్. మీరు అనవరులు. ఖమ్మం జిల్లానికి 3 మంత్రులు అయ్యా. దేనికి? అంటే ఏంటి మీ ఓటా అంతా దీంట్లో? మీరు దగ్గర నడిపిస్తురా తుమ్మల అండ్ పొంగులేటి? మరి డిప్యూటీ సీఎం ఖమ్మం జిల్లాకు సంబంధించినోడు ఏం చేస్తున్నావయ్యా? అందుకేనా ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది? ఏం లబ్ధి కోసం? అక్కడ ఉన్న 62 ఎకరాల్లో ఎవరైతే ప్రజలు 32 ఎకరాల్లో ఉంటున్నారు అంటే ఆ 32 ఎకరాలు లాక్కోవడం కోసం ఈ ప్రజల్ని కాల్ చేపిస్తున్నారా? హైకోర్టు స్టే ఇచ్చినా మీకు ఇవ్వలేదు. హైకోర్టుకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ అరాచకాలు చేస్తున్నారు. మొన్న ఇది కుమ్మర మల్లన్న జాతరలో ఒక సాకలి కుటుంబం మీద అతి కిరాతకం దాడి చేయడం జరిగింది. 2 నెలల పసికందు అభంశుభం తెలియని చిన్న పాప. కనీసం ఆ పాపకి నేను చనిపోతానని కూడా తెలియకపోయి ఉండొచ్చు. కనీసం ఆ పాపకి ఇల్లు కూడా లేదు. వాళ్ళ ఇల్లు కూడా మనం వీడియో కవర్ చేసాం. కనీసం రేకులు గట్టిగా ఊటగా వర్షం వచ్చినా గాలి వచ్చినా రేకులు లేచిపోతాయి. అలాంటి కుటుంబాల మీద వాళ్ళు ఎవరైతే ఆ పాపకు సంబంధించిన ఫాదర్ వాళ్ళు బీసీలు చాకలి ఫ్యామిలీ, ఎవరైతే ఆ మదర్ గిట్టు ఉన్నారో ఎస్సీ, రిపీట్ ఆ బీసీ ఎస్సీ ఎస్టీల మీద మీ రౌడీయిజాలు ప్రశ్నిస్తే కొడతారు, చంపుతారు. ఇంకెన్ని రోజులు? రావుల పాలన పోయింది, దొరల పాలన పోయింది, ఇప్పుడు రెడ్ల పాలన వచ్చింది. ఏ పాలన వచ్చినా ప్రజలకు మీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అసలు ఆ ల్యాండ్ ఎవరికి కట్టబెట్టాలనుకుంటారు? హైకోర్టు స్టే ఇచ్చడం కూడా మీరు ఎందుకు దానికి హైకోర్టు స్టేని మీరు ఎందుకు లెక్క చేయట్లేరు? అసలు నిజంగా తల్లి బాధపడుతుంటే ఏడుస్తుంటే ఎంత ప్రేమతో కట్టుకొని ఉండొచ్చు ఆ తల్లి? ఎన్ని రోజులు కష్టం చేసి ఆ తల్లి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు? ఆ తల్లి ఏడుస్తుంటే మనసున్న ప్రతి ఒక్కడికి చాలా కలవరపరిచింది ఆ వీడియో. ఒక్క 10 నిమిషాలు నేను నా ఇల్లును తిరిగి వస్తా లాస్ట్గా చివరి. కానీ మరి రేవంత్ రెడ్డికి ఇవన్నీ కనపడట్లేదా? కళ్ళు మూసుకున్నావా లేదంటే గుడ్డోడు అయిపోయినావా? నీకు అసలు సలహాలు ఎవడిస్తున్నా అర్థం కావట్లే. ఏం పాలన ఇది? ప్రజాపాలన అని చెప్పావు, మంచిగా వచ్చావు, ప్రజలను మోసం చేస్తున్నావు, నిండా ముంచుతున్నావు ప్రజల్ని. వచ్చిన తెలంగాణని మళ్ళీ ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ప్రజల తరపున ఫైట్ చేయి, ప్రజలకు అండగా ఉండు. లేదంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అలాగే నీకు కూడా బుద్ధి చెప్పారో వస్తాయి. మేము ఆ ఖమ్మం ఇష్యూకి సంబంధించిన ఇష్యూ మేము కవర్ చేద్దామని చెప్పి మన తొలెలుగు రగన్న, కాలేజీ సీనన్న, నేను ఒక 8-9 మంది జర్నలిస్టులు మేము వెళ్తుంటే సూర్యాపేట మధ్యలోనే నార్కట్పల్లి దగ్గర కోర్లపాడు టోల్ ప్లాజా దగ్గర మమ్మల్ని ముందస్తు అరెస్ట్ అని చెప్పి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా అంటే పొలిటీషియన్స్ ఎలా లాక్కపోతారు అలా లాక్కెళ్ళడం జరిగింది. కనీసం దేనికి అరెస్ట్ చేస్తారు? మేము వెళ్ళొద్దాం, మేమన్నా రౌడీలమా, మేమన్నా టెర్రరిస్టమా, మేమన్నా ఉగ్రవాదులమా? జర్నలిస్టులకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది కదా, ఎందుకు ఆపుతున్నారని చెప్పి అడిగితే కనీసం అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఏం చెప్పట్లే. సార్ మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళకూడదు, మీరు ఖమ్మంకి వెళ్ళకూడదు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కూడా మీరు హైదరాబాద్కి వెళ్తారంటే మేము వదిలేస్తాం, మీరు మళ్ళీ ఖమ్మంకి వెళ్తారంటే మాత్రం వదలం
అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే జర్నలిస్టులను కూడా నిర్బంధిస్తారా? జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదా? నాలుగో స్తంభంగా చెప్పుకుంటాం మనం జర్నలిస్టులు. అంటే అక్కడికి వెళ్ళి జరిగే అన్యాయాన్ని ప్రజలకు చూపించొద్దా? ప్రజలకు చూపిస్తే గొంతులు నొక్కుతారా? ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు జర్నలిస్టులని. మేము ఏదైనా గట్టిగా ప్రశ్నిస్తే వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మాట్లాడతారు ఒక్కోడు. ఏం మాట్లాడుతారా రాజకీయ నాయకులు? అసలు మీకు అర్థమవుతుందా? ఎన్ని దాడులు! ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మీరు కట్టిందేమో కానీ కూల్చేది మాత్రం ఎక్కువ అయిపోయినాయి. మీ వల్ల ఏంటంటే పేదవాడికి అన్యాయం జరుగుతుంది, పెద్దోడికి అన్యాయం జరగట్లే, ఓన్లీ పేదవాడికి అన్యాయం జరుగుతుంది. ఇందుకేనా మీరు పేదల ప్రభుత్వం అని చెప్తారు, ప్రజాప్రభుత్వం అని చెప్తారు? ఎక్కడుందే ఆ ప్రజాప్రభుత్వం? ఇది రౌడీల ప్రభుత్వం, ఇది రెడ్ల ప్రభుత్వం. ఎక్కడికక్కడికి రెడ్లతో రెచ్చిపోతున్నారు, కులాంకారం చూపిస్తున్నారు, బీసీ ఎస్టీ ఎస్టీల మీద దాడులు చేస్తున్నారు. ఇదే బీసీలు, ఇదే ఎస్సీ ఎస్టీలు దాడి చేసే రోజులు వస్తాయి, జాగ్రత్త ఉండండి. రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఇప్పటికని చెప్తున్నా, ప్రజల తరపున ఫైట్ చేయి, ప్రజలకి న్యాయం చేయి. ప్రజలకు నువ్వు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పావో ఆ పథకాలు అమలు చేయి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయి. ఇలాంటి కాదు. నిన్న ఒక ఇష్యూ మనం వెళ్ళేసి వచ్చాం, కవర్ చేసాం. ఇక్కడ ఒక మూసీ నదుల్లోనే మూసీల్లోనే డైరెక్ట్ అపార్ట్మెంట్స్ కడుతురు, శ్రీ ఆదిత్య అనే బిల్డర్కి సంబంధించింది. మరి అది ఎందుకు కూల్చట్లే? ఇప్పుడు ఏదైతే ఇక్కడ లంగరోజ్ దగ్గర గాంధీ విగ్రహం కోసం అని చెప్పి ఏదైతే మధు పార్కు రిడ్జ్ అనే అపార్ట్మెంట్ని దగ్గర 500 మంది కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. అది గాంధీ విగ్రహం కోసం అని చెప్పి ఆ అపార్ట్మెంట్ కూలగొట్టి అక్కడ విగ్రహం కడతారంట. మరి అది నీకు కనబడుతుంది, కూలగొడతాను. మరి ఇది ఇల్లీగల్గా డైరెక్టు మూసీలనే కడుతుండే అతను. మరి అదెందుకు కనబడట్లే నీకు? అదెందుకు కూలగొట్టవు? అది మీ రెడ్లదానా? మీ రెడ్డి అని ఉందిగా దాంట్లో మొత్తం డాక్యుమెంట్లా. అంటే మీ రెడ్లది కూలగొట్టరా? ఓన్లీ బీసీలది లేదంటే పేదలది ఎస్సీ ఎస్టీ వాళ్ళే కనబడతాయా? మరి అది కూలగొట్టి అక్కడ కట్టు, అక్కడ పెట్టు గాంధీ విగ్రహం. గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన గాంధీ గారి మునిమనువడు తుషాంత్ గాంధీ గారు కూడా ఓ ట్వీట్ చేయడం జరిగింది. పేదల ఇల్లు కూలగొట్టి భూసేకరణ చేసి అక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టవలసిన అవసరం లేదు. గాంధీ బతుకుంటే ఈ విషయాన్ని పేదల ఇల్లు కూలగొట్టి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ కూలగొట్టి మీరు గాంధీ విగ్రహం పెడుతుంటే గాంధీ గారు కూడా బాధపడతారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎక్కడ పెట్టు గాంధీ గారి విగ్రహాన్ని, అక్కడే పెట్టవలసిన అవసరం ఏంది? ఎక్కడో 15 సంవత్సరాల నుంచి ఆ అపార్ట్మెంట్లో ఒక్కొక్కరు కష్టపడి అపార్ట్మెంట్ కొనుక్కొని ప్లాట్లు కొనుక్కొని నివసిస్తున్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటావు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ 15 సంవత్సరాల క్రితం ఉందా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఆయన ఫామ్ హౌస్ కూడా మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, అది ఎందుకు గుర్తుకు రావట్లే? రంగనాథ్ గారు మరి మీ ఇల్లు కూడా బఫర్ జోన్ కిందకి వస్తుందంట, మరి మీకెందుకు గుర్తుకు రావట్లే? మీకు కూర్చారా? ఓఎస్ కాలేజీ డైరెక్ట్ ఎఫ్టీఎల్లో ఉంది, కరెక్ట్ వాటర్లో ఉంది, మరి అది ఎందుకు కూల్చట్లే? అక్కడ ఎందుకు లేద్దాము? ఓన్లీ పేదల కాడికి వచ్చేసరికి మీ దౌర్జన్యం, మీ గుండాయిజం, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుచుకొని ప్రజల తరపున ఫైట్ చేయండి, ప్రజలకి లాభం చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజాప్రభుత్వాన్ని. దానికి మీరు న్యాయం చేయండి. నమ్మిన మాటని ఏదైతే మీకు నమ్మి ఓటేశారో దాన్ని మీరు నిజాయితీగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి మీరు నిజమైన ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చూద్దాం మరి ఖమ్మం ఇష్యూని మరి ప్రభుత్వాలు మరి ఏం చేయదలుచుకుని ఏంటో, మరి వాళ్ళకి ఎక్కడైనా ఇల్లు ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే దగ్గర 1000 కుటుంబాలు రోడ్డున పడ్డారు ఇప్పుడు.